మహిళల్ని తర్వాత ఉద్ధరిద్దు కానీ మీ జైపాల్ రెడ్డికి ఫోన్ కొడుతుంటే లేపుతలేడు, ఆయన లేపుతలేడు, లేపనే లేపడు. ఇప్పుడు నీ అపాయింట్మెంట్లు కావాలంటే ఏం కావాలన్నా జైపాల్కే ఫోన్ కొట్టాలనంట, వేరే ఎవరికి ఇవ్వాలన్నా జైపాల్కే ఫోన్ కొట్టాలన్నట. జైపాలే ఎవడు రావాలి ఎవడు పోవాలనేది నిర్ణయించాలట. మరి జైపాల్ రెడ్డికి ఫోన్ చేస్తే మరి అపాయింట్మెంట్ కావాలన్నప్పుడు రేవంత్ అపాయింట్మెంట్ కావాలా, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రికి ఇన్విటేషన్ ఇవ్వాలని అనుకున్నప్పుడు ప్రోటోకాల్ ప్రకారము మరి జైపాల్ రెడ్డి ఫోన్ లేపడితేనే కదరా బై అపాయింట్మెంట్ అడిగేది. అంటే ట్రూ కాలర్లా మరి ఇప్పుడు నేనున్న జైపాల్ రెడ్డి మీద కంటెంట్ చేసిన, ఆర్టీఐలో బేరసారాలు పెట్టిండు, దాని మీద కంటెంట్ చేసిన, మరి ట్రూ కాలర్లో నా నెంబర్ చూసి ఫోన్ లేపుతలేరా? అంత చెమటలు పడుతున్నాయా మీకు నాతో మాట్లాడనీకి, నాకు అపాయింట్మెంట్ ఇవ్వనీకి? అంత చెమటలు పడుతున్నాయా? మేము ఏమైనా బాంబు పెట్టుకొని వద్దాం అనుకుంటున్నావా? అవార్డ్ ఫంక్షన్కి ఇన్విటేషన్ ఇద్దాము, ముఖ్యమంత్రి అందరిని పిలుస్తాం కదా, మరి ముఖ్యమంత్రిని పిలవకపోతే ఎట్లా? ఆ ముఖ్యమంత్రి హోదాకి వాల్యూ ఇవ్వాలి కదా అని చెప్పి ముఖ్యమంత్రిని కలుద్దాం మన అపాయింట్మెంట్ అడిగితే ఈయన లేపడు. ఆ కేటీఆర్ పిఏని తీయరాదు, ఈయనని పెట్టరాదు. అంటే వ్యక్తిగత కక్షలు చూపిస్తారా? మరి ఓడిగియాలో ఎప్పుడు మరి జైపాల్ కాకుండా ఇంకోడున్నాడు అపాయింట్మెంట్లు తీసుకోనికి?